లోపల ఎలా నీకు ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు సమర్థుడువా, నడిపించగలవా, నీ సమర్థన బట్టి రా టికెట్ తీసుకెళ్ళి అనే పార్టీ ఏదైతే ఉందంటే అది దేశం మొత్తం మీద బోధించబడి మాత్రమే. అది కేవలం కులం చూడదు, డబ్బు చూడదు, మద్యం పుచ్చగలవా, అన్ని పరపడగలం చూడదు. కేవలం కష్టపడి పనిచేయగలవా, ప్రజలకు అన్ని చూడగలవా అని మాత్రం అడగలిగే పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. సోదరులారా, చాలా మంది చెప్తూ ఉంటారు, ఈ మధ్య మన మీద జరుగుతున్న కుట్ర కూడా అదే. బహుజన వర్గాలు ఏదైతే ఉన్నాయో వారి యొక్క హక్కుల కోసం పోరాడదు, అంత మాత్రాన్ని అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదు. ఎవరైనా బాధించబడితే, ఎవరైనా అవమానానికి గురైతే, ఎవరైనా దోపిడీ గురైతే వారు ఎవరైనా పెద్దలు చెప్పారు, ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు రాష్ట్రంలో బీసీలకు కులగణన చేయాలని నేను ఇంత పోటీగా అనుకున్న నరేంద్ర మోడీ మేడం వచ్చింది మనమే, కానీ దాన్ని కాంగ్రెస్ వాళ్ళు హైజాక్ చేశారు. కాబట్టి దయచేసి ఒక విషయం, పార్టీలో చేరండి అని నేను మిమ్మల్ని చెప్పను. ఎందుకంటే ఎవరిని మనం ప్రశ్నించకూడదు, ఎవరికి మనం చెప్పకూడదు. మీ అంతటా మీరే ఆలోచించుకోండి ఏ పార్టీ. ఎందుకంటే మహాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పట్టే మీద తాజాగా ఓటేలు ఎందుకు ఇచ్చారంటే ఒక ఆలోచన వస్తుందండి ఎవరికి ఓటేయాలో. అలాంటిది ఎవరికి ఓటేయాలో ఆలోచన వచ్చిన వాళ్ళకి ఏ పార్టీలో చేరాలో తెలియదా? దయచేసి మీ అంతటి మీద ఆలోచించుకోండి. మన తాత ముత్తాతల బానిసత్వాన్ని వారసత్వంగా తీసుకుందాం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన పార్టీకి ఓటేసి మీ ఇష్టం వచ్చిన పార్టీలో ఉండండి. కానీ స్వేచ్ఛగా బతుకుతాం, గతం యొక్క బానిసత్వాన్ని భవిష్యత్తు ఇవ్వకుండా స్వేచ్ఛగా అనుకుంటే మాత్రం బిఎస్పీ పార్టీలో ధన్యవాదాలు. అలాగే మన బెస్ట్ ఇన్ఛార్జ్ అలాగే జిల్లా అంకుశెట్టి రామచంద్రరావు గారు మరి ఎంతో ఈ కార్యక్రమానికి విజయవంతం అవడానికి నాకు కృషి చేశారు. మరి వారికి కూడా మాట్లాడుతున్నాను. కార్యక్రమములకు ముఖ్యంగా ముఖ్యవంతమైనటువంటి దీనికి చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా శివప్రసాద్ గారు అందువల్ల ఆయన చాలా చేసి వాళ్ళందరికీ కూడా ఓటేసి ప్రతి సంవత్సరం కూడా ఆయన 15 ప్రతి సంవత్సరం ఓటు చేసి కార్యక్రమం ఎలా చేసిన ఆయనకి అలాగే ఈ కార్యక్రమం చేసిన మహిళలకు మా మాట మంది చూసిన ప్రజలు మనకు కూడా నా ఉద్దేశంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బహుజన సమాజ్ పార్టీ సంకల్ప సభ ఈ నాలుగు ముఖ్య ఉద్దేశం అందరూ గౌతమ్ కుమార్ గారు భుజాన్ని వేసుకొని మన భావి తరాలకి భవిష్యత్తుగా రానున్న కాలంలో బహుజన సమాజ్ పార్టీ అంటే ఏదో దాని విలువ తెచ్చుకునేలాగా ప్రతి మనిషి కూడా తన నైతిక విలువ తెచ్చుకొని సమాజంలో సాధనకు తిరిగేలా చేయడానికి ఆయన సంకల్పం కట్టుకొని ప్రతి జిల్లాలో కూడా తన కుటుంబాన్ని విడిచి నెల రోజులుగా ప్రతి జిల్లాలో కూడా వెండిని బట్టి ప్రతి భోజనంతో కూడా ఎదగాలని మేము ఉన్నామని, ఏ ఒక్క భోజనంకైనా తన అన్యాయం జరిగి ఏ ఒక్క మూర్ఖంగా ప్రవర్తించిన అగ్రవర్ణాల చేతుల్లో బాధించకుండా సరే ఆయన మీ ఎదగాలని ఉన్నామని భరోసాగా తెలుస్తూ మా భౌతిక సంకల్పయాన్ని గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్న గౌతమ్ కుమార్ గారికి ఈ యొక్క అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నా ఉద్యోగం తెలియాలని జై జై పూణే. మరి ఈ కూర్చోబెట్టి అనుకోండి చాలా చెప్తున్నారు. వాటి మీద రేపు జనాలని వాళ్ళని పరామర్శించి వాళ్ళ మళ్ళీ మన రాష్ట్ర నిలబెట్టుకున్నారు. మరి అటువంటి మంచి మంచి కార్యక్రమాలు అందుబాటులో చేస్తుండడానికి కృష్ణ గారికి ప్రత్యేకంగా జైలు తెలియజేసుకుంటున్నాం. మరి సింహాద్రౌడ గారిని రెండు విషయాలు మాట్లాడుతుంటే కోరుతున్నాం. మారిందన్నాడు ఎక్కడ మారిందా, ఏమి మారిందా, మాయిదా రాజ్యములో మానవంగా అన్నగా రాజ్యములో కమ్మదాన్ని పెంచిపోయి
దేశభక్తి పేరు మీద దోపిడీలు సాగుతుంటే, ప్రజాసేవ పేరు మీద పోలీసులు పంచుంటే మారుతున్నారో ఎక్కడ మారుతుందా, ఏమిటి మారుతుందా, ఏంటి మారింది చెప్పండి. 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. తెల్లదోరకి అబద్ధ హస్తాల నుండి నల్లదోరకి అబద్ధ హస్తాలు అధికారం మారింది. అంచేత అధికారం నాకు మనకు వచ్చిందా, ఎవరికి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి తెలుసా మీకు? ఇది 4వసారి. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి? కొట్టపోలు నా 8 సార్లు. నా దగ్గర మాస్టర్ గారు 1 సారి అయ్యారు. అమ్మో 9 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 80 అని చెప్పండి, మీరు చెప్పలేదు. 10 మంది రెట్లు 13 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 10 మంది రెట్లు ఈ రాష్ట్రానికి. రాజశేఖర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారా? ఆ కొడుకు 1 సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక కుటుంబంలో 3 ముఖ్యమంత్రి అయ్యారు. 1 సారి పీసీ అయ్యారా? 1 సారి ఎస్సీ అయ్యారా? సంజయ్ గారు అయితే సంజయ్ రెడ్డి గారు 2 సంవత్సరాలు డిప్యూటీ వెలమలు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ 1 సారి అయ్యారు, అక్కడ 1 సారి. దేవుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యారా? అయితే కోర్టు మనవి సీట్లు సింహాసనం సంపద కాదు. అది మనం తెలుసుకోవాలి. ఓట్లు మావే, సీట్లు మావే, సింహాసనం మావే, సంపద మావే అని మనం అన్నాడు. చిరకాలం జరిగిన మోసం, చిరకాలం సాగిన మోసం, ధనవంతులు పన్నాగాలు, ఈ బలవంతులు దౌర్జన్యాలు ఇంకా పైన సాగు అని చెప్పాలి. చెప్తున్నాం మనం. లాంటి ఓట్లే చెప్తుంది. విశాఖపట్నం చూడండి, ఇంగ్లీష్ విప్పన ప్రభు చెప్పాడు స్థానిక స్వపరిపాలన. అది ఏ ఊరు ఆ ఊరు పరిపాలించుకోవాలి. ఎప్పుడు అప్పుడు ఇంగ్లీష్ ఉన్నప్పుడు స్వార్థం వచ్చింది కదా, దశాబ్దం అయింది కదా. అది మన ఊరు ఎంపీ ఎవరు చెప్పండి, మన ఊరు ఎమ్మెల్యే ఎవరు చెప్పండి, చెప్పగలరా? ఆకి ఓట్లు అది మన సొంత వచ్చిందా లేదా? స్వార్థం రాలేదు. ఇక్కడ 2 వర్గాలకే స్వార్థం వచ్చింది, మనకు స్వార్థం రాలేదు. అంటే మనం బాధ్యతం, మనమంతా బాధ్యతం. ఈ నెల 7వ తారీఖున హిందూపురం పట్టణంలో బహుజన సంకల్ప సభలు ప్రారంభమయ్యాయి. నేటి వరకు నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఒక్కొక్క అసెంబ్లీతో ఈ యొక్క బహుజన సంకల్ప సభలు బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ రాష్ట్ర నాయకత్వంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7వ తారీఖు నుండి నేను అనేక విషయాలను గమనిస్తూ రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, నేడు టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన వర్గాల జీవితాల్లో కానీ వారి యొక్క బాధల్లో కానీ ఎలాంటి మార్పు లేదని మాత్రం మేము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగాయో టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా అదే రకమైనటువంటి బాధలు, అదే విధమైనటువంటి దాడులు, అదేవిధంగా హత్యలు, అత్యాచారాలు, మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో దళిత వాడల్ని బహిష్కరణ చేసే ప్రకటనలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేను గమనిస్తూ వస్తా ఉన్నా. గత ప్రభుత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వమేమో ఆయన ఇసుకలో అదేవిధంగా మద్యంలో 1000 కోట్ల రూపాయలు దోచేస్తే, ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అమరావతి పేరు పైన 1000 కోట్ల రూపాయలు దోచడానికి సిద్ధపడతా ఉంది. అంటే ఈ 2 రాజకీయ పార్టీలు, 2 రాజకీయ నాయకులు కూడా కేవలం వాళ్ళ కులాల కోసం, వాళ్ళ వర్గాల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మా కులాలైనటువంటి బహుజన కులాలకు ఎలాంటి మార్పు లేదు. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ఏ రకంగా ముందుకు పోయే పక్షంలో బహుజన సమాజ్ పార్టీ ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులందరినీ కూడా చిత్రం చేస్తూ ఈ యొక్క ఏదైతే ఈ 2 కులాలు అదేవిధంగా 2 పార్టీలు చేసినటువంటి దోపిడీని కానీ, ఈ హత్యలు కానీ, అత్యాచారాలు కానీ మేము ఎండగడుతూ మా కులాలని చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగుతా ఉన్నాం. వచ్చే సామాజిక
వచ్చే ఎలక్షన్లలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ మంచి స్థానంలో ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.